కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో చిన్న చూపు చూస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. 4 ఏళ్లలో పూర్తి చేయాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు 8 ఏళ్లైనా కనీసం ఒక్క అనుమతి కూడా తీసుకురాలేకపోయారని ఆయన విమర్శించారు. ప్రాజెక్టు కోసం 3,000 కోట్లు ఖర్చు చేసి 10,000 కోట్లు ఖర్చు చేసినట్లుగా చెప్పుకోవడాన్ని హరీష్ రావు తప్పుపట్టారు. ప్రాణహిత చేవెళ్లలో 10,000 కోట్లు ఖర్చు పెట్టారు, ఇక 28 పెడితే అయిపోతుండే అన్నట్టుగా ఒక సత్యదూరమైన విషయాన్ని వారు మాట్లాడే ప్రయత్నం చేసినారు. అయితే అధ్యక్ష, విషయం ఏంటంటే అధ్యక్ష, మొత్తం 2007 నుంచి 2014 దాకా ఆ రోజు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే బట్టన్న గారు క్యాబినెట్ ర్యాంక్లో డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. 4 ఏళ్లలో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు 8 ఏళ్లైనా కనీసం ఒక అనుమతి కూడా తేలేకపోయిందంటే అది మీ చేతగానితనము, తెలంగాణ పట్ల మీ నిర్లక్ష్యం కాదా? ఆ రోజు 8 ఏళ్లలో కనీసం మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేయలేదు, సిడబ్ల్యూసీకే ఒక అనుమతి తీసుకురాలేదు. అది కూడా మా బట్టన్న గారు ఇంకో తప్పుడు విషయం ఏం చెప్పిందంటే 10,000 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పిండ్రు. వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి పెట్టిన ఖర్చు 6,116 కోట్లు. అందులో మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేర్ల మీద ఇచ్చింది 2,328 కోట్లు అయితే ల్యాండ్ అక్విజిషన్ వర్క్స్ మీద పెట్టింది కేవలం 3,700 కోట్లు మాత్రమే. అంటే 8 ఏళ్లలో 4 ఏళ్లలో పూర్తి కావాల్సిన ప్రాణహిత చేవెళ్లకు 8 ఏళ్ల తర్వాత మీరు పెట్టిన ఖర్చు 3,788 కోట్లు. నిజంగా ఇట్లా ఇదే రకంగా ప్రాణహిత జరిగితే మీ మునిమనుమలు చూస్తారు ఈ పనిని. అప్పటికి ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత పెరుగుతుందనో ఒక్కసారి ఆలోచించండి అధ్యక్ష. అయితే ఇంకో విషయం కాకు కూడా చెప్తాను, అన్ననార మొత్తం ఉందే వరి కాకుండా నాకు టైం ఏమి దండం పెట్టా, ఎవ్రీ క్వశ్చన్ ఐ విల్ ఆన్సర్. అయితే అధ్యక్ష బట్టన్న గారు ఇంకో మాట అన్నారు, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎవరి జేబుల్లోకి పోయిందని. వాస్తవంగా జరిగింది ఏంటంటే అధ్యక్ష, టెండర్ కండిషన్స్లో ఆ రోజు 0.5% ఉంటే టెండర్లు అయిపోయిన తర్వాత దాన్ని 3.5%కు పెంచి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడాన్ని కాగు కూడా గతంలో తప్పుపట్టిన విషయాన్ని మీ ద్వారా వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా అధ్యక్ష. అయితే బేసికల్లీ ఇక్కడ ఇంకొక విషయం అధ్యక్ష, తమ్మిడిహట్టిని ఎందుకు మార్చారు అనే విషయాన్ని ఇవాళ పదే మాట్లాడుతున్నారు. యాక్చువల్గా అధ్యక్ష, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆ రోజు మా క్యాబినెట్లో ఉన్నారు. అప్పటి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి ఆ రోజు R&B మినిస్టర్గా ఈ రీఇంజనీరింగ్ దాంట్లో వారు ఉన్నారు, ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, చాలామంది మంత్రులు అనేక రోజులు మాట్లాడి మీటింగులు పెట్టిన తర్వాత రీఇంజనీరింగ్ యొక్క ఆవశ్యకతను గుర్తించడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, పాయింట్ ఏంటంటే అధ్యక్ష, ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నిజానికి ప్రాణహిత చేవెళ్లను మేము మార్చాలని అనుకోలేదు. మేము ప్రాణహిత చేవెళ్లను కొనసాగించాలని అప్పటి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 7 ఏళ్లైనా వీళ్ళు కనీసం అనుమతి కూడా తేలేకపోయినరు అని వెంటనే నేనే నెల రోజుల్లోగా మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ ప్రభుత్వంతో మేము ప్రాణహితకు అనుమతులు కావాలని సంప్రదింపులు జరిపాం. కానీ అప్పటి ప్రభుత్వం ఒప్పుకోలేదు అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ అధ్యక్ష, అప్పుడు కేసీఆర్ గారు ఇదే ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వమని ఉత్తరం రాసిండ్రు. అంటే మేమేమి అట్లా గుడ్డిగా దీన్ని వ్యతిరేకించలే. 7/6 ప్రభుత్వం 3 జూన్ నాడు గవర్నమెంట్ వస్తే 7వ తారీఖు అంటే 4 రోజుల్లోనే 7 జూన్ 2014న ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వని కేసీఆర్ గారు ఆ రోజు ఉత్తరం రాశారు. తర్వాత అధ్యక్ష 6/9/2014 కేంద్ర ప్రభుత్వానికి ప్రాణహితకు జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పి కేసీఆర్ గారు ఉత్తరం రాశారు. అయితే అధ్యక్ష, ఈలోపు మేము మహారాష్ట్ర దగ్గరికి వెళ్ళి అనేక సంప్రదింపులు చేశాం. మీరు 152కు ఒప్పుకోండి, ఇది ఎట్లయినా మాకు చాలా ముఖ్యము అని చెప్పి గత ప్రభుత్వం 8 ఏళ్లలో చేయలేదు, కానీ మీరు ఒప్పుకోండి అని మేము వెళ్తే వాళ్ళు మాకు ఒక లెటర్ ఇచ్చారు. అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లెటర్ రాశారు. మీరు అసలు మా అనుమతి లేకుండా, మా పర్మిషన్ లేకుండా ఇష్టం ఉన్నట్టు ప్రాజెక్ట్ మీద ఖర్చులు పెడతా ఉన్నారు, దిస్ విల్ బి ద ఫ్యూటైల్ ఎక్స్పెండిచర్, ఈ డబ్బంతా కూడా వృధా కాబోతుంది అని చెప్పి ఇది మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ మన రాష్ట్రానికి లెటర్ రాసిండ్రు. మా అనుమతి లేదు, మీరు ఇష్టం ఉన్నట్టుగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఇదంతా కూడా ఆయన ఏమన్నాడు అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ అవుతుందని చెప్పి రాసినారు. అయినా కూడా మీరు పట్టించుకోకుండా ఆ రోజు పనులు ముందుకు చేసినారు. అది కూడా ఎట్లా హెడ్ వదిలేసిండ్రు, తోకలు టైల్ నవ్విండ్రు. ఎవడైనా ఫస్ట్ ఏం చేయాలి, హెడ్ చేయాలి, హెడ్ చేసినాక తర్వాత కింద మనము పనులు చేయాలి. కానీ గత ప్రభుత్వం తలా తోక లేకుండా పనులు చేసింది. అయితే అధ్యక్ష, ప్రాణహిత విషయంలో అయితే అసలు ఎందుకు రీఇంజనీరింగ్ చేయాల్సి వచ్చిందో ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ లేక అధ్యక్ష.
ఎప్పుడు రాసింది ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ 4/3/2015. As such, the availability of surplus from upstream states as estimated at barrage site may not be reliability available in future. The project are advised to review the quantum of divertible flows from Pranahita barrage site considering the overall availability at the location, requirement of environment flows, capacity of pumping, storage, barrage, en route and command area storage, etc. అయితే ఈ రకంగా అక్కడ నీళ్ళే లేవు